సంభాం నాదయామనమాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. యో నిత్యమచ్యుతపదాంబుజయుగ్మరుక్మ వ్యామోహతలిత్రాణి తృణాయమేనే అస్మద్గురోః భగవతోసిత ఏకసింధో రామానుజస్య చరణౌ చరణం ప్రపద్యే. మాతాపితా యువతస్తనయా విభూతిః సర్వం యదేవ నియమేన మదన్వయానామాద్యస్య నః కులవతేర్బహుళాభిరామం శ్రీమత్తదంగ్రికులం ప్రణమామి మూర్ధ్నాభూతం సరస్య మహదాహ్వయపట్టనాథ శ్రీభక్తిసారకులశేఖరయోగి వాహాన్ భక్తాంగ్రిరేణుపరకాల యతీంద్రమిత్రాన్ శ్రీమత్పరాంగుదమునిం ప్రణతోస్మి నిత్యం. తత్వేన యశ్చిదీశ్వరస్వభావః భోగాపవర్గదుపాయ గతిరుదారः తం దర్శయన్ నిర్విమీతపురాణరత్నం తస్మై నమో మునివరాయ పరాశరాయ. హంసైషడ్భిः సమాకీర్ణం నంగైర్వేదమివాపరం పురాణం వైష్ణవం చక్రేయస్తం వందే పరాశరం. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తే పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖదాతం తపోనిధిం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. పురాణం వైష్ణవం చైతः సర్వకిల్బిషనాశనం విశిష్టం సర్వశాస్త్రేభ్యः పురుషార్థోపపాదనే. వారతి భగవద్గీతా ధర్మశాస్త్రేషు మానవः వేదేషు పౌరుషం సూక్తం పురాణేషు చ వైష్ణవం. తత్కర్మయన్న బంధాయ సా విద్యాయా విముక్తయే ఆయాసాయ పరం కర్మ విద్యాన్యాశిల్పనైపుణం. శ్రీవిష్ణుచిత్తపద పంకజ సంగమాయ చేతో మమ స్పృహయతే కిమతః పరేణ నో చేన్మమాపి యతిశేఖర భారతీనాం భావః కథం భవితుమర్హతి వాగ్విదేయః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం చైవ తతో జయముదీరయేత్. శాంతాకారం భుజగసేనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం సువాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. సశంఖచక్రం సకిరీటకుండలం తపీతవస్త్రం సరసీర్వేక్షణం సహారవక్షస్థలశోభికౌస్తుభం నమామి విష్ణుం శిరసా చతుర్భుజం. అందరికీ నమస్కారం. శ్రీ విష్ణు పురాణంలో ప్రథమ అంశంలో 20వ అధ్యాయంలో ఉన్నాం. చిన్న వినపం అడిగాను నేను, చాలానాళ్ళు అయిపోయింది, నన్ను క్షమించమని వేడుకుంటున్నాను. లేదు క్షమించమని అడగడం కాదు. అయ్యో పెద్ద పెద్ద మాటలు. మనం శ్రీ విష్ణు పురాణంలో ప్రథమ అంశంలో 20వ అధ్యాయంలో ఉన్నాం అన్నమాట. ఈ 20వ అధ్యాయంలో కూడా ఒక 20 శ్లోకాల వరకు పూర్తి చేసుకున్నాం. ఈ 20 శ్లోకాల్లో అంటే ఈ యొక్క అధ్యాయంలో ముఖ్యంగా భగవంతుడి కొను విష్ణుమూర్తి కొను తర్వాత ప్రహ్లాదుడి మధ్య జరిగేటువంటి సంభాషణ అనమాట. దీంట్లో సంభాషణ అంటే ఏదో ఊరికే సరస సల్లాభాలు కాదు. అంటే ప్రహ్లాదుడి భక్తికి మెచ్చి అతనికి కావలసినటువంటి వరంను కోరుకోమని ప్రహ్లాదుడిని అడగడం. ఎందుకంటే ప్రహ్లాదుడు చాలా చక్కగా స్తుతిస్తాడనమాట విష్ణుమూర్తి. ఆ స్తుతించబడ్డటువంటి విష్ణుమూర్తి చాలా సంతృప్తులు అవుతారనమాట. సంతృప్తి వెంటనే ప్రత్యక్షమై విష్ణు భగవాన్ ఆ దేవదేవుని చూచి, ఆ ప్రత్యక్షమైన దేవదేవుని చూసి, అది కూడా ఎలాగా ఏకాగ్ర చిత్తంతో స్తోత్రం చేస్తున్న ప్రహ్లాదునకు పీతాంబరధరుడు భగవంతుడు దేవుడు అయిన శ్రీహరి సాక్షాత్కరించాడు. తచ్చేతసోదేవ స్తుతిమిత్తం ప్రకుర్వత ఆవిర్బభూవ భగవాన్ పీతాంబరధరో హరి సంభ్రమస్తమాలోక్య సంభ్రమ తం ఆలోక్య సముత్య ఆకుల అక్షరం నమోస్తు విష్ణవేతీతద్ వ్యాజహార అసకృత్ విజ. అంటే ఆ విష్ణుమూర్తి ప్రత్యక్షంగానే ఈయన ఎటువంటి తొట్టుబాటు గురయ్యాడు అనేటువంటి విషయాన్ని చాలా చక్కగా వివరించబడింది అనమాట. తత్తరబడిన వాడై లేచి అక్షరాలు తడబడుతూ ఉండగా సముత్య ఆకుల అక్షరం, సముత్య ఆకుల అక్షరం, ఆకుల అంటే తడబడటం అనమాట. అటువంటి అక్షరములు కలిగినటువంటి వాడై విష్ణు భగవానుకు నమస్కారము, విష్ణు భగవానుకు నమస్కారం మాత్రం చాలా పలుసార్లు అన్నాడు అనమాట. వేరేం అడగలేదు ఆయన. నమోస్తు విష్ణవే ఏతత్ వ్యాజహార అసకృత్. అసకృత్ అంటే మళ్ళా అని. కాబట్టి ఈ విధంగా ఆయన స్తుతించడానికి చాలా సంతృప్తి పొందామంట విష్ణుమూర్తి. అలా ప్రత్యక్షమయ్యాడు. అప్పుడు ఈయన కోరుకుంటా ఏమైనా వరం కోరుకో
అని చెప్పి ఆయనకి భగవంతునికి నమస్కారం చేసి ఒకే ఒక మాట అంటున్నాడు ప్రహ్లాదుడు. ఏమిటి? దేవా ప్రపన్నాప్తిహర ప్రసాదం కురు కేశవ అవలోకన దానేన భూయో మాం పావయ అచ్యుత. అంటే పవిత్రుని గావించు, నన్ను పావయ అంటే పవిత్రుని గావించు అని వేడుకున్నాడు అంతే. నాకు ప్రసన్నుడు కమ్ము అచ్యుత, మళ్ళీ నాకు దర్శనమిచ్చి నన్ను పవిత్రుని గావించు అని వేడుకున్నాడు. అప్పుడు భగవంతుడు కుర్వతస్తి ప్రసన్నోహం భక్తిమభ్యభిచారిణి యథా అభిలషతో మత్త ప్రహ్లాద వ్రియతాం వర. నీవు ఎలాగూ నా ప్రహ్లాదుని ప్రార్థన ఆలయించిన హరి చెప్తున్నాడు, నాపై అచంచలమైనటువంటి భక్తిని ప్రదర్శించావు. భక్తిం అవ్యభిచారిణి అంటే అచంచలమైనటువంటి భక్తి, దాంట్లో ఎటువంటి నిస్వార్థమైనటువంటి భక్తి అనమాట. దాంట్లో ఎటువంటి కామము కోరికలు లేనటువంటి భక్తి. మనం కూడా దేవుడి ముందుకు నిలబడి కళ్ళు మూసుకొని చేతులు నమస్కరించాలి, చేతులతో నమస్కరించి వీలైతే ఆయన ఏదైనా స్తుతించాలి. అంతేగాని ఒక కోరికల చిట్టా రోజు ఆయన ముందు పెట్టకూడదు అనమాట. ఆయనకి తెలుసు మనకి ఏం కావాలని. ఇది చాలా సందర్భాల్లో మనం చెప్పుకున్నాం కూడా. ఆయనకి తెలియదంటూ ఏం లేదు, ఆయనకి అన్నీ తెలుసు. మనకి ఏం కావాలి, ఏ సమయం ఇవ్వాలి, ఏమిటి అనేటువంటి విషయాలు ఆయనకి తెలుసు. మనం ఆయన ప్రత్యేకంగా అడగవలసిన పని లేదు. పోనీ అడిగినందువల్ల ఏమైనా నువ్వు ప్రత్యేకంగా అడిగావని ఏమి ఎక్కువ ఇవ్వడు, తక్కువ చేయడు. అడగలేదే అని తక్కువ చేయడు. కాకపోతే మన తాపత్రయం అంతే. ఆయన అడిగితే కానీ ఇవ్వడేమో, మరి ఆయన దృష్టి మన పైన పడిందో లేదో, ఇవన్నీ మనలో ఉండేటువంటి అపోహలు అనమాట. ఒక దేవాలయానికి పోయాము, నేరుగా పోయాము, నమస్కారం చేసాము, వచ్చాము అంతే. అంతేగాని అక్కడ పోయి కోరికలు పూజారి పదండి అనేంత వరకు కోరికలతో ఒక్కోసారి మనకి ఎలా అవుతుందంటే ఏవో తలుచుకొని పోతాము. ముఖ్యంగా మనకి ఆ వెంకటేశ్వర స్వామి దర్శనానికి పోయినప్పుడు తిరుమలకి ఏవేవో ఊహించుకుంటూ పోతాం. కానీ అక్కడ ఏం జరిగింది ఏమిటో మనకి తెలియదు. ఒక సెకండ్ అలా కళ్ళు చేసి చూసే లోపల అయిపోతుంది అనమాట. అంతా వెనక్కి పొమ్మంటారు. ఇక అలా అలా చూసి వచ్చేస్తాం అంతే అనమాట. ఆ రూపం అలాగే నిలిచిపోతుంది మన దగ్గర. దానిపైన కూడా ఈ మధ్య ఎవరో కవిత్వం రాశారు, మన జొన్న విత్తల వారు అనుకుంటాను. ఆ విధంగా లోపల పోయి ఒక్క క్షణం కూడా చూడకుండా వెనక్కు తిరిగి వస్తుండేటువంటి మనస్సు పడేటువంటి బాధను వర్ణిస్తూ ఆయన చాలా చక్కగా కవి కాబట్టి వెంటనే మనం కూడా అటువంటి భావాలకు గురవుతూ ఉంటాము. మనం కవులం కాదు కాబట్టి దాన్ని అక్షరాల్లో తెలుపలేమన్నమాట, మాటల్లో తెలుపలేము. కానీ ఆ భావాలన్నీ ఒకటేనండి. కవులకి కానీ మనకి కానీ కలిగేటువంటి భావాలన్నీ ఒకటే. వాళ్ళ అదృష్టం, మన దురదృష్టం ఏంటంటే వాళ్ళు చక్కగా ఇతరులకు బోధపడేలాగా చెప్పగలుగుతారు వాళ్ళ భావాన్ని, మనం చెప్పలేము. అంతే తేడా అన్నమాట. ఎవరికైనా అది వేస్తుంది. అంతసేపు మనం ఎదురుగా చూచి 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 ఒక్క క్షణంలో వెనక్కి తిరిగి రావాలంటే అని చెప్తారనమాట. మనసు వదలలేక వదలలేక వదిలిపోతున్నాను అంటారు. ఈ మధ్యనే ఏదో సందర్భంలో ఆయన చెప్పినటువంటి ఆ కవిత్వం విన్నాను అనమాట, వినడం జరిగింది. ఈ సందర్భం వచ్చిన చెప్పుకుంటుంది. మనం కూడా అంతే, వదలలేక పోతుంటాం. మళ్ళీ ఆశ, మళ్ళీ ఇంకోసారి దర్శనం అవుతుంది కదా అని. అదే వృద్ధాప్యంలో పోయామనుకోండి, ప్రతిదీ కూడా మళ్ళీ అవుతుందో లేదో అనేటువంటి బాధ. బంధువుల్ని కలిసినప్పుడంతా కూడా వాళ్ళ వయసు పెరిగే కొద్దీ వాళ్ళని కలిసిన ఆనందం కంటే కూడా మళ్ళీ ఇంకోసారి కలుస్తామో లేదో అని బాధ ఎక్కువగా ఉంటుంది. అలా అలా వయసు పెరిగే కొద్దీ అటువంటి బాధలకు గురవుతూ ఉంటాం, మానసిక బాధలకు గురవుతూ ఉంటాం. కొంతసేపు అయిన తర్వాత మళ్ళీ తమాయించుకుంటాం ఒక ఆశతో. ఈ రోజుల్లోనైనా పర్వాలేదండి, ఎప్పుడైతే అప్పుడు కలుసుకోవచ్చు. కాస్త డబ్బులు ఉండాలి చేతిలో. కానీ పూర్వకాలంలో మనుషులను కలవడం కానీ మాట్లాడడం కానీ చాలా అపురూపంగా ఉండేది అనమాట. ఆ రోజుల్లో అపురూపమైనటువంటి భావనలు, అపూర్ణ అనుభవాలు. ఇప్పుడు అలా లేదు. ఎప్పుడైతే అప్పుడు కలుసుకోవచ్చు, వీడియోలు చూసుకోవచ్చు. కాబట్టి కాస్తలో కాస్త మనకి మనం అనునయించుకునేదానికి ఒక అవకాశం ఉంది అన్నమాట. సరే, ఆ విధంగా ఆయన్ని చూచి దేవా ప్రపన్నార్తిహర ప్రసాదం గురు కేశవ అవలోకన దానేన భూయో మాం పావయ అచ్యుత అని చెప్తే, కుర్వతస్తే ప్రసన్నోహం నీవు ప్రార్థన ఆలకించిన హరి నాపై అచంచలం భక్తిని ప్రదర్శించావు. భక్తిం అభ్యభిచారిణి, నీ పట్ల నేను ప్రసన్నులను అయ్యాను. యథా అభిలషతో మత్త ప్రహ్లాద విరేతాం వరా. యథా అభిలషతో మత్త అంటే నా నుండి నీవు ఏమి అభిలషిస్తున్నావో ప్రహ్లాద, వరం కోరుకో. అది నీ పట్ల నేను ప్రసన్నులను అయ్యాను కాబట్టి నీకు వరం ఇవ్వాలని కోరుకుంటున్నాను అనమాట. కాబట్టి నీవేం వరం కావాలన్నా కోరుకోమంటున్నాడు. అప్పుడు నాథ యోని సహస్రేషు ఏషు వ్రజామ్యహం తేషు తేషు అచ్యుతా భక్తి తేషు అచ్యుతా భక్తి అచ్యుత అస్తు సదా త్వయి. తేషు అచ్యుతా భక్తి అచ్యుతా అస్తు సదా త్వయి. ఇక్కడ అచ్యుత అంటే విడవనటువంటి అని అర్థం. అచ్యుత అంటే అచ్యుతుడు అంటే హరి అని, విష్ణు అన్నమాట. కాబట్టి ఓ విష్ణువా,
నాకు అచ్యుతమైనటువంటి ఏకాంతిక అయిన భక్తి సదా నిలిచి ఉండు. ఏకాంతిక అంటే నీవందే ఈ భక్తి, ఇంకెవరు ఏం అవసరం లేదు నాకు, నువ్వు ఒక్కడవే చాలన్నమాట. అటువంటి భక్తిని నాకు ప్రసాదించని కోరుకున్నాడు. చూడండి, ఐశ్వర్యాలు కోరుకోలేదు ఆయన, భక్తి భావాన్ని కోరుకుంటున్నాడు. నీ ఎడల నాకు ఉండేటువంటి భక్తి అలాగే ఉండిపోవాలన్నమాట. అది కూడా ఎటువంటి భక్తి, తమాషా చెప్తున్నారు అనమాట. ఎటువంటి భక్తి ఉండాలి నీ ఎడల అంటే, యా ప్రీతి అవివేకానాం విషయేషు అనపాయిని. యా ప్రీతి, ఏదైతే ప్రీతి అవివేకానం అంటే అవివేకులకు ఉంటుందో, ఏ విషయంలో, విషయేషు అన్నారు. విషయేషు అంటే ఏమిటి? ఈ ప్రాపంచిక సుఖాలు అని అర్థం ఉన్నట. విషయేషు అంటే వాటిలో వాళ్ళకి ఎటువంటి, అవివేకులకి ఎటువంటి ప్రీతి ఉంటుందో, ఏ పాటి ప్రీతి ఉంటున్నదో ఆ విధమైన ప్రీతి నీ యందు నా హృదయంలో, అంటే మా అపసర్పతు తొలగిపోకుండా ఉండును గాక. అంటే ఏమిటి అనగా, ఎల్లప్పుడూ నా హృదయంలో తిష్ట వేసుకుని కూర్చొని ఉండుగాక. లేదా ఓ మాప లక్ష్మీదేవికి మగడ. మాప అంటే ఏమిటి? లక్ష్మీదేవికి మగడ అని అర్థం. మాప అంటే, మా అంటే మళ్ళీ లక్ష్మీదేవి తల్లి, పా అంటే భర్త, అంటే లక్ష్మీదేవికి మగడ. సా అంటే ఆ విషయములందు ప్రేమ, అంటే నిన్నే తలుచుకునే హృదయం నుండి సర్పతు నిర్గచ్చతు వెళ్ళిపోవుడు గాక. అంటే ఆ విషయానుభవం పైన ప్రీతి ఉంటుండగా నీ పాద సంస్కరణ చేయడం కుదరదు కదా. కాబట్టి అటువంటి నా హృదయాన్ని నీ వైపు తిప్పలేకుండా చేసేటువంటి విషయములందు నాకు ప్రీతిని లేకుండా చూడమంటున్నాను. త్వాం అనురత త్వాం అనుసరత సామి హృదయాత్మా అపసర్పతు. హృదయాత్మా అపసర్పతు అంటే పక్కకి పోనీకూడదు. అంటే ఏమిటి? ఎల్లప్పుడూ కూడా నాకు వేరేదేం అవసరం లేదు, ఈ విషయములందు నాకు అభిరుచి లేదు, ఆ విషయములందు మనస్సును అటువైపు మరలించకుండా నన్ను కాపాడి, అదే విధముగా నీ వైపే, నీ మనసు, నిన్నే మనసులో తలుచుకునేలాగా నా మనసులో ఉండిపోవుగాక అని చెప్పి అడుగుతున్నాడు అనమాట. ఆ తరువాత మరి భగవంతుడు కూడా దానికి తగ్గట్లుగా మై భక్తి స్తవాస్యేవ భూయో అప్యేవం భవిష్యతి వరస్తు మత్త ప్రహ్లాద వ్రేతాం యస్తవేప్సిత. కాబట్టి ఆయన ఏం చెప్తున్నాడు అట్లే, ఎప్పుడు కూడా నా యందు భక్తి నీవు ఎప్పుడు ఉన్నదే, అట్టి భక్తి ఎప్పటికీ ఇలాగే ఉండగలదు. కాబట్టి నీ కోరికను అనుసరించి వరము ఇష్టమైనది కోరుకో అని చెప్తారన్నమాట. అప్పుడు ప్రహ్లాదు చెప్తున్నాడు ఏమని, ఈరోజు ఈ 21వ శ్లోకం నుంచి ప్రారంభిద్దాం. మయి ద్వేషానుబంధో అభూత్ సంస్థుతా ఉద్యతే తవ మత్పితు తత్కృతం పాపం దేవా తస్య ప్రణశ్యతు. చిన్న పిల్లవాడండి ఆయన, ఆవిడ తండ్రి ఎడల ఎంతటి గౌరవం చూడండి. తండ్రి అనేక విధమైన హింసలు చేశాడు తన్ను, అయినా కూడా తాను దాన్ని ఏం పట్టించుకోకుండా ఏమడుగుతున్నాడు విష్ణుదేవుని. మయి ద్వేష అనుబంధో అభూత్. ప్రహ్లాదు నిన్ను స్తుతించడానికి ఉద్యుక్తుడైన నాయందు సంస్థుత ఉద్యతే తవ. ఉద్యతే తవ అంటే నిన్ను స్తుతించడానికి, ఉద్యతే తవ అంటే నిన్ను, అంటే ఉద్యుక్తుడైన నాయందు, నిన్ను స్తుతించడానికి ఉద్యుక్తుడనైన నాయందు నా తండ్రికి ఏమి ఏర్పడింది? వైరానుబంధం ఏర్పడింది. మరి ద్వేషానుబంధం, మామూలు బంధం కాదు, మంచి బంధం కాదు. ద్వేషానుబంధం అంటే ఏమిటి? ద్వేషం అన్నమాట. అంటే నిన్ను నేను కొలుస్తున్నానని ఆయనకి చాలా కోపం ఏర్పడింది. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి నువ్వు? మరి ఆ కోపాన్ని మత్పితు తత్కృతం పాపం, ఓ దేవదేవ, అందువల్ల ఏ పాపం వచ్చే పాపం ఏదైతే ఉందో అది ఆయనకు నశించాలి. మత్పితు తత్కృతం పాపం దేవ తస్య ప్రణశ్యతు. ప్రణశ్యతు అంటే నశించిపోవాలి. అంటే ఏమిటి? నాకు నీ యందు ఉన్నటువంటి భక్తి వలన నా తండ్రికి నా యందు వైరానుబంధం ఏర్పడింది అన్నమాట. కాబట్టి అటువంటి అందువల్ల వచ్చే పాపము ఏదైతే ఉందో అది ఆయనకు నశించాలి అని చెప్తుంది. కాబట్టి ఆ తండ్రికి ద్వేషం పేరుకుపోతూ వచ్చింది, మామూలుగా కాదు. నిన్ను స్తోత్రం చేస్తున్న కొద్దీ నా యందు నా తండ్రికి ద్వేషం పేరుకుపోతూ వచ్చింది. ఆయన నాపై చేసిన పాపపు పనులు అన్నమాట. ఎటువంటి పాప పనులు సామాన్యమైనటువంటి కాదు. హత్యాయత్నాల కారణంగా కలిగిన ఆ పుణ్యం నశించునుగాక. ఆ పుణ్యం కాదండి, ఆ కారణము వల్ల, హత్యాయత్నాల కారణంగా కలిగిన
ఆ పుణ్యము నశించునుగాక. ఆ పుణ్యము కాదండి, గుర్తుపెట్టు. అపుణ్యము అంటే పాపం అని అర్థం. అతడు నాపై పదునైన ఏమేం చేశాడు నన్ను. శస్త్రాన్ని పాతితాని అంగే, శస్త్రాన్ని పాతితాని అంగే, క్షిప్తో యచ్చ అగ్ని సంహతౌ దంసితశ్చ ఉరగై దత్తం యద్విషం మమ భోజనే. ఆయన ఎటువంటి ప్రయత్నాలు చేశాడు నాపై. పదునైన శస్త్రాలను ప్రయోగించినాడు. శస్త్రాన్ని పాతితాని అంగే, పాతితాని అంటే పడవేయడం అనమాట. అంటే నీపై నాకు అనన్య భక్తి ఉందనే ద్వేషంతో నా దేహంపై ఆయుధాలు ప్రయోగించాడు. శస్త్రాన్ని పాతితాని అంగే, క్షిప్తో యచ్చ అగ్ని సంహతో, అంతేకాదు నన్ను భగభగమండే అగ్నిలో త్రోసివేశారు. క్షిప్తో అంటే త్రోసివేయడం. యత్ చ అగ్ని సంహతో, పాములచే కరపించారు. దంసితశ్చ ఉరగై, దంసిన అంటే కాటు వేయించడం అండి, కరిపించడం అన్నమాట. పాములచే కరిపించారు. దంసితశ్చ ఉరగై దత్తం యత్ విషం, భోజనంలో విషం కలిపి తినిపించాడు. యత్ విషం మమ భోజనే, నన్ను కట్టివేసి, అంతేకాదు బద్వా సముద్రే యక్షిప్తో, బద్వా కట్టివేసి సముద్రంలో విసిరివేశారు. బద్వా సముద్రే యత్ క్షిప్తో యచ్చితో అస్మి శిలోచ్చై, అంతేకాదు కొండలతో కప్పిపెట్టారు నన్ను. యచ్చిత, చిత అంటే కప్పిపెట్టడం అని. యచ్చిత అస్మి శిలా ఉచ్చయై, శిలోచ్చయ, ఉచ్చయ అంటే సమూహం అండి. శిలోచ్చయై అంటే ఏమిటి, కొండలతో కప్పిపెట్టారు. ఎన్ని చేయరాని చెడ్డ పనులు ఉన్నాయో త్వయి భక్తిమతో బద్వా సముద్రే యక్షిప్తో యచ్చితో అస్మి శిలోచ్చై అన్యాని చాపి అసాధూని, అన్యాని చాపి అసాధూని. సాధుని అంటే మంచిదని అర్థం. అసాధుని అంటే ఏమిటి, మంచివి కానటువంటి, అటువంటి అంటే చాలా దుష్టమైనటువంటి. యాని యాని కృతాని మే, కృతాని అంటే చేయబడింది. యాని యాని అంటే ఏవైతే ఉన్నదో, కృతాని మే నా యందు చేయబడినదో, త్వయి భక్తిమతో ద్వేషాదఘం తస్సంభవం చ యత్, త్వయి భక్తిమతో దేశాద్ అఘం, అన్నిటి చేత నానాగలను హింసింపజేశారు. అందువల్ల నా తండ్రి కలిగిన దురితం ఏదైతే ఉందో అది నీ అనుగ్రహం వల్ల, త్వత్ప్రసాదాత్ ప్రభో సద్య తేన ముచ్యేత మే పితా. నే పిత అంటే నా తండ్రికి, మా తండ్రి నుండి విడిచిపెట్టబడాలి. ఏమిటవి, నీ యొక్క అది నీ అనుగ్రహం వల్ల తక్షణమే మా తండ్రి నుండి విడిచిపెట్టాలి. ఏమిటి, నా తండ్రి కలిగిన దురితం ఏదైతే ఉన్నదో, త్వయి భక్తిమతో ద్వేషాద్ అఘం తత్ సంభవం చ యత్. కాబట్టి అటువంటి దుష్టకార్యం చేశారు. అందులో బద్వా సముద్రం అంటే కాళ్ళను చేతులు కట్టి సముద్రంలో పడవేయించినాడు. పెద్ద పెద్ద కొండరాలతో కొండంత ఎత్తున ప్రాకారం నిర్మించాడు. పైన కప్పు వేయించినాడు. ఇంకా ఎన్నో సాధువులు మెత్తని పనులు నాకు హాని కల్పించడం కొరకు చేసినాడు. ఓ జగన్నాథ ప్రభో, నీ యందు భక్తిమంతుని అందలి ద్వేషము వల్ల ఏ విధమైన పాపం కలుగుతుందో, భక్తిమంతుని అందలి ద్వేషము వల్ల, బాగా గమనించండి, భక్తిమంతుని వల్ల దేశము వల్ల. అందుకే మనం భాగవతాపచారము భాగవతాపచారం అని చెప్తుంటారు. భాగవతాపచారం చేస్తే అంటే ఏమిటి, భాగవతులు అంటే ఎవరు, దేవుడు ఎన్ని నమ్ముకొని జీవించేటువంటి వారు, ఎటువంటి పాపకార్యం చేయనటువంటి వారు, అందరి ఎడలా కూడా సమ స్థితిలో ఉండేటువంటి, మానసిక స్థితిలో ఉండేటువంటి వారు. అటువంటి వారి ఎడల, వాళ్ళు భాగవతోత్తముల ఎడల మనం చేసేటువంటి పాపములు భగవంతుడు కూడా మెచ్చడండి. అదే చెప్తారు, ఒకవేళ మీరు నేరుగా భగవంతుడికి ఏదైనా అపచారం చేస్తే కూడా మీ కర్మణ వాచ ఏదో ఒక రూపంలో కానీ దాన్నైనా భరిస్తాడు. కానీ అతని యొక్క భక్తుల ఎడల భక్తుల ఎడల అగౌరవంగా ప్రవర్తించిన వాళ్ళని మాత్రము క్షమించనంట. అంటే తన యొక్క భక్తులు వారు, వాళ్ళకి ఎటువంటి హాని తలపెట్టకూడదు, అపకారం తలపెట్టకూడదు. హాని కాదు, అపకారం తలపెట్టకూడదు. అది ఆయన యొక్క సిద్ధాంతం అన్నమాట. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నారు, నా తండ్రి కలిగిన దురతం ఏదైతే ఉందో అన్నిటి చేత నానాదులను హింసింపజేశారు. అందువల్ల నా తండ్రి కలిగిన దురతం ఏదైతే ఉందో అది నీ అనుగ్రహం వల్ల తక్షణమే మా తండ్రి నుంచి విడిచిపెట్టబడాలి. తత్ప్రసాదాత్ ప్రభో సద్య తేన ముచ్యేత మేపిత. సద్య అంటే వెంటనే, సద్య అంటే కాబట్టి వెంటనే అటువంటి పాపము నుండి ఆయన విడిచిపెట్టబడాలి. అంటే ఏమిటి, ఆయన విముక్తి పొందాలి అని అడుగుతాడు ప్రహ్లాదుడు. శస్త్రాన్ని పాతితాన్యంగే క్షిప్తో యచ్చ అగ్ని సంహతౌ దంసితశ్చ ఉరగై దత్తం యద్విషం మమ భోజనే బద్వా సముద్రే యక్షిప్తో యచ్చితో అస్మి శిలోచ్చయై
అన్యాని చాప్య అసాధూని యాని చ కృతాని మే త్వయి భక్తిమతో ద్వేషాదహం త్వస్సంభవం చ యత్ తత్ప్రసాదాత్ ప్రభో త్వయి భక్తిమతో ద్వేషాత్ అఘం తత్సంభవం చ యత్. అంటే త్వయి భక్తిమత అంటే త్వయి అంటే నీ యందు, భక్తిమత అంటే భక్తితో ఉన్నటువంటి వారి యందు, ద్వేషాత్ ద్వేషము వలన అటువంటి వారి యందు ద్వేషము వలన కలిగినటువంటి అఘం పాపము సంభవం చెయ్యత్, దాని వలన కలిగినటువంటి పాపం ఏదైతే ఉన్నదో దాని వల్ల త్వత్ప్రసాదా, దాని వలన ఎవరికి? తన తండ్రి అయినటువంటి హిరణ్యకశిపుడికి అలా పేరుకుపోయినటువంటి పాపం అన్నమాట. కాబట్టి ప్రభో నీ యందు భక్తిమంతుని అందరి ద్వేషం వల్ల ఏ విధమైన పాపం కలుగుతుందో, దాని వల్ల ఏ దుఃఖం కలుగుతుందో వాటి నుండి నా తండ్రి తక్షణమే విముక్తిని పొందును కాకని ప్రహ్లాదు కోరినాడు. దానికి భగవంతుడు ఇలా ఆనందిస్తున్నాడు. ఏమని? ప్రహ్లాద సర్వమేతత్తే మత్ప్రసాదాత్ భవిష్యతి అన్యంచ తే వరం దద్మి ప్రియతాం అసురాత్మజ. ప్రహ్లాద సర్వం ఏతత్ తే, సర్వం ఏతత్ అంటే ఏదైతే ఉన్నదో అదంతా కూడా మత్ ప్రసాదాత్ భవిష్యతి, నా ప్రసాదం వల్ల అంటే నా అనుగ్రహం వల్ల కలుగుతుంది. అంతేకాదు అన్యంచతే వరం దత్ని ప్రియతాం అసురాత్మజ, అది చాలదు, ఇంకా ఏదైనా వరం కోరుకో నీకు. అంతేగాని ఈ చిన్న వరంతో సరిపోదు. అంటే మనకి ఎక్కువ ఎవరిపైన ప్రీతి ఉన్నప్పుడు అలాగే ప్రవర్తిస్తాం కదా మనం. వాళ్ళు ఏదైనా చిన్నది అడిగారు అనుకోండి, అది ఎందుకండి తీసుకోండి అని పెద్ద, అదేగానే పాపం మనకి అంతగా ఇష్టమైనటువంటి వాళ్ళు కాదనుకోండి, ఎవరైనా కాస్తో కూస్తో ద్వేషం ఉంటుంది వాళ్ళ పైన. వాళ్ళు ఏదైనా అడిగితే చిన్నది, అయ్యో అది మా తాతగారు ఇచ్చిందండి, అది ఎన్నో మొన్నో కొనుంటారు కానీ మనం ఇవ్వం. అది మా తాతగారు ఇచ్చిందండి, అది ఆయనకి వాళ్ళ నాన్న ఇచ్చారంట, అందుకని నాకు చాలా బహుమతిగా ఇచ్చారు నేను 10th పాస్ అయినప్పుడు. ఇలా ఏదేదో కథలు అలుగుతాం అనమాట. అల్లి మొత్తానికి మన మనసు అంగీకరించదు. అదే ఒకవేళ ఎవరన్నా చాలా అభిమానులు మనపై, మన ఎడల అభిమానంగా ఉండేవంటి వారు, అదే సరిపోదండి. మన ఎడల అభిమానం ఉన్నా కూడా మనం అభిమానం చూపించాలి కదా, అది కూడా ఉంటుంది. చాలామంది మనల్ని పాపం గౌరవించేవాళ్ళు, అభిమానించేవాళ్ళు చాలామంది ఉంటారు. దురదృష్టవశాత్తు మనం వాళ్ళందరినీ కూడా మనం అదే సమమైనటువంటి భావంతో చూడలేము. కొంతమందిని చాలా ఎక్కువ గౌరవంతో, ఎక్కువ వాత్సల్యంతో, ప్రీతితో చూస్తున్నాం. కొంతమందిని వాళ్ళ ఎందుకో పాపం వాళ్ళు చేసుకున్నటువంటి పాపం అయి ఉంటుంది. వాళ్ళ ముఖం చూస్తేనే మనకి చిట్లిస్తాం అనమాట వెంటనే. అంటే మనం మాటల్లో చెప్పకుండా చేతల్లో, ముఖంలో చూపెట్టేస్తాం. ఇక్కడ ఏం చెప్తున్నాడు ప్రహ్లాద, సర్వమేతత్తే ప్రసాదాత్ భవిష్యతి అన్యం చ దేవరం. కాబట్టి నీవు అంత నన్ను స్తుతించి నన్ను ప్రీతిపాత్రం చేశావు కాబట్టి నీవు కూడా నాకు ప్రీతిపాత్రవు. ప్రహ్లాదుని సంప్రార్థన విన్న భగవంతుడు, ప్రహ్లాద దైత్యనందన, నా అనుగ్రహం వల్ల నీకు నీ అభిప్రాయ అనుసారంగా మత్ ప్రసాదాత్ భవిష్యతి సర్వమేతత్తే అన్యం చ తే వరం దద్మి. అంతేకాదు ఇంకొక వరం కూడా కోరుకో, మరో వరం నీకు ఇస్తాను కోరుకో అంటున్నాడు. అన్యం చ తే వరం దద్మి అంటే ఇస్తాను. మ్రియతాం అసుర ఆత్మజ, అసుర అంటే అసురు దైత్యం అంటే ఎవరది? ఇక్కడ ఇతని యొక్క తండ్రి గురించి చెప్పబడింది అనమాట. కాబట్టి మరో వరం నీకు ఇస్తాను కోరుకో అని ప్రహ్లాదుని చెప్తారన్నమాట. అప్పుడు కృతకృత్యోసి భగవాన్ వరేణ అనేన యత్వయి భవత్రీ భవిత్రీ తత్ప్రసాదేన భక్తి అవ్యభిచారిణి. అప్పుడు ప్రహ్లాదు ఏం కోరుకోలేదు. అయినా కూడా ప్రహ్లాదు, ఓ భగవానుడా నీవిచ్చిన వరం వల్ల కృతకృత్యుడు అయ్యాను. కృతకృత్యో అస్మి. కృతకృత్యుడు అంటే ఏమిటండి? చెప్పిన పని అంటే కోరుకున్నటువంటి పని జరిగినటువంటి వాడను అని అర్థం ఉంటారు. కాబట్టి నీవిచ్చిన వరం వల్ల కృతకృత్యుడను అయ్యాను భగవాన్. వరేణ అనేన యత్ త్వయి, నీవు ఇచ్చినటువంటి ఈ వరం వల్లనే ఓ భగవానుడా, నీవు ఇచ్చిన వరం వల్ల కృతకృత్యుడు అయ్యాను. నీ అనుగ్రహ ప్రసాదం వల్ల నీ యందు నాకు చలించని భక్తి ఎల్లప్పుడూ కలుగుగాక. భవిత్రీ త్వత్ప్రసాదైన భక్తి అవ్యభిచారణ. ఇంకేం కోరుకోవటం లేదు. పాపం అది ఇస్తాను ఇది ఇస్తాను మనసులో ఉంది విష్ణువుది, కానీ ఆయన కోరుకోవటం లేదు. ఎంతసేపటికి నాకు భక్తి చాలు, నీ యందు భక్తి చాలు అంటున్నాడు. కానీ పోనీ నాకు అది ఇవ్వు ఇదివో, నేను చిన్నపిల్లవాడిని కదా, నాకు వేరే ఏదైనా ఇవ్వు అని చెప్పడం ఏం అడగటం లేదు. ధర్మార్థ కామై కిం తస్య ముక్తిస్తస్య కరేతిత సమర్థ జగతామూలే యచ్చ భక్తి స్థిరా త్వయి. కాబట్టి సమస్త జగత్తులకు ఆది మూలమైన నీ యందు స్థిరమైన భక్తి ఎవరికైతే ఉంటుందో, ధర్మ అర్థ కామై కిం, ఇంకా మిగిలిన వాటితో ఏం పని, ధర్మార్థ కామాలతో ఏం ప్రయోజనం ఉంటుంది కనుక అని వేడుకున్నాడు. కిం తస్య ముక్తి తస్య కరే స్థిత. కరే స్థిత అంటే ఏమిటి? అరచేతిలో, కరతల అమలకం అంటాం. అంటే అరచేతిలో ఉండేదనమాట. ఏదైనా ఒక వస్తువును మనం అరచేతిలో పెట్టుకున్నామంటే అర్థం ఏంటండి? దాన్ని క్షుణ్ణంగా మనం పరిశీలించేందుకు అవకాశం ఉన్నటువంటిది అని అర్థం.
అందుకే ఆయనకేమండి కర్తలామలకం అంటుంటారు అంతే. అన్నీ కూడా అంటే ఏమిటి, చాలా స్పష్టంగా చూడగలిగాం అనమాట అరచేతిలో పెట్టుకుంటే. అటువంటిది ఇక్కడ కూడా యస్య భక్తి స్థిరా త్వయి మూలే సమస్త జగతాం మూలే యస్య భక్తి స్థిరా త్వయి ముక్తి తస్య కరే స్థిత. కరే స్థిత ఉన్నటువంటిది ముక్తి అంటే ఆయన ముక్తి అటువంటి వారికి. ఎవరికైతే భగవానుడా నీవు ఇచ్చిన వరం నీ అనుగ్రహ ప్రసారం వల్ల నీ యందు నాకు చలించిన భక్తి ఎల్లప్పుడూ కలుగుగాక, సమస్త జగత్తులకు ఆదిమూలమైన నీ యందు స్థిరమైన భక్తి ఎవరికైతే ఉంటుందో వారికి ముక్తి అరచేతిలో ఉంటుంది. ఇంకా వారికి ధర్మార్థ కామాలతో ఏం ప్రయోజనం ఉంటుంది కనుక అంటున్నాడు అనమాట. కాబట్టి వారికి ఏం అవసరం లేదు, ఇంకా ఒక ముక్తే వాళ్ళ చేతిలోకి వచ్చేస్తుంది అనమాట, అరచేతిలోకి వస్తుంది. కాబట్టి నీ అందే మనసులో, నీ యొక్క మనసులో నా యందలి భక్తి స్థిరంగా ఉన్నది కనుక దానికి తగినట్లుగానే నా ప్రసాదంతో పరమైన నిర్వాణం ఆనందమును అనుభవించగలవు అన్నాడు అనమాట. ఆ తరువాత యథాతే నిశ్చలం చేతో మయి భక్తి సమన్వితం తథా త్వం మత్ప్రసాదేన నిర్వాణం పరమాప్స్యసి ఇత్యుక్త్వా అంతర్దదే విష్ణు తస్య మైత్రేయ అపశ్యతః విష్ణు ఇది ఉక్త్వా అంతర్దధే, అంతర్ధానం అయిపోయాడు. ఈ మాటలు చెప్పి అంత భగవంతుడు నీ చిత్తం ఎల్లప్పుడూ నా యందు అత్యంత భక్తితో కూడుకున్నట్టిదే. యథాదే నిశ్చలం చేతో మయి భక్తి సమన్వితం, నీ మనస్సు ఎప్పుడు కూడా నా భక్తితో, నా యందలి భక్తితో నిలిచి ఉంటుంది కానీ కాక యథా ప్రసాదేన ఇత్యుక్త్వా అని చెప్పి, అంతేకాదు నా అనుగ్రహ విశేషంచే నీవు పరమ నిర్వాణం పొందగలవు. తథాత్వం మత్ప్రసాదైన నిర్వాణం పరం ఆప్ససి అంటే పొందుతావు అని పలికి మైత్రేయ అతడు చూస్తూ ఉండగానే విష్ణువు అంతర్ధానమయ్యాడు. ఇత్యుక్త్వా అంతర్దధే విష్ణు తస్య మైత్రేయ పశ్యత అంటే మైత్రేయుని ఉద్దేశం చెప్తున్నాడు కాబట్టి విష్ణు తస్య మైత్రేయ పశ్యత అంతేగాని తస్య మైత్రేయ పశ్యత కాదు. తస్య అంటే ఆ ప్రహ్లాదుడు పశ్యత చూచున్నప్పుడే మైత్రేయ అతను అంతర్ధానమయ్యాడు విష్ణుమూర్తి కూడా అని చెప్తున్నాడు. నచాపి పునరాగమ్య వందే చరణం పితు తం పితా మూర్ధి ఉపాఘ్రాయ పరిష్వజ్యత పీడితం జీవసీత్యాహమశ్చేతి బాష్పార్ధనగినో ద్విజ అంటే ఓ ద్విజోత్తమ అంటే మైత్రేయుడు చెప్తున్నాడు పరాశరుడు. ఈ విధంగా సచ అపి ఆ ప్రహ్లాదుడు కూడా సచ అపి అంటే అతడు కూడా పునః ఆగమ్య మళ్ళా తిరిగి వచ్చి ఏం చేశాడు, వవందే చరణం పితు, వవందే నమస్కరించాడు. ఎవరికి? తండ్రి పాదాలకు. వవందే చరణం పితు, చరణం అంటే పాదాలకు నమస్కరించాడు అనమాట. తండ్రి కూడా తం పిత మూర్ధ్ని ఉపాఘ్రాయ పరిష్వజ్యత పీడితం, తండ్రి కూడా బాధల పాలైన అతన్ని శిరస్సునందు మూర్కొని ఒక్కసారి కౌగలించుకొని తం పిత మూర్ధ్ని ఉపాఘ్రాయ మూర్ధ్ని అంటే ఏమిటండి, తల శిరస్సు అనమాట. అంటే మనం ఎవరిపైన వాత్సల్యాన్ని కురిపించేటప్పుడు శిరస్సును అలా వాసన చూస్తాం అనమాట. అది ఒక మనం వాత్సల్యాన్ని తెలిపేటువంటి ఒక పద్ధతి అన్నమాట అది. అంటే మనసులోని భావాన్ని తెలపడం. కాబట్టి ఆ విధంగా ఇతను కూడా తన కుమారుణ్ణి మూర్ధిని ఉపాఘ్రాయ పరిష్వజ్యచ పీడితం, చాలా బాధల పాలైనటువంటి అతన్ని శిరస్సు నుండి మూర్కొని ఒకసారిగా కౌగలించుకొని నాయన బ్రతికి ఉంటివా, జీవసి ఇత్యాహ వస్సే ఇది, వస్సే అంటే నాయన బ్రతికి ఉంటివా అంటూ కన్నీరుతో తడిసిన నయనాలు కలిగిన వాడయ్యాడు. బాష్ప ఆర్ధ నయన ద్విజ, బాష్ప ఆర్ధ నయనో ద్విజ అంటే ఏంటి? ఆర్ధ అంటే తడిచినటువంటి అన్నాడు. ఆర్ధ అంటే దేనితో? కన్నీరుతో. ఏమిటి? నయనాలు. ఎవరిది? హిరణ్యకశిపుడిది. ఎందుకు? కుమారుని చూడంగానే. ఎటువంటి కుమారుణ్ణి? చాలా బాధించబడినటువంటి కుమారుణ్ణి చూడగానే, అది కూడా తిరిగి వచ్చినటువంటి కుమారుడు, తనకు నమస్కరించినటువంటి కుమారుడు. వవందే చరణం పితు సచాపి పునరాగమ్య తం పితా మూర్ధ్ని ఉపాఘ్రాయ పరిష్వజ్యత పీడితం బాష్పార్ధనైనో ద్విజ వస్సేది జీవసీత్యాహ. అయ్యా నేను బతికే ఉన్నావా అంటే అప్పుడు కానీ ఆయనకి తెలిసి రాలేదనమాట తాను చేసినటువంటి ఘోరమైనటువంటి కృత్యముల అయ్యో అదృష్టవశాత్తు ఇంకా బతికి ఉన్నాడు. లేదు అంటే ఏమయ్యేదో మరి తెలియదు, మన కథ ముందుకు పోయి ఉండదేమో. ఆయన యొక్క విష్ణు యందు ఉన్నటువంటి భక్తిని
వెలువరించే అవకాశం ఉండకపోయేదేమో. కానీ ఏది జరగాలో అది జరగాలి కదండి. అక్కడ లక్ష్మీ నరసింహస్వామి రూపంలో వచ్చి విష్ణుమూర్తి ఆ హిరణ్యకశిపుని వధించడం ఇన్ని జరగాలి. కాబట్టి ఈయన తిరిగి రావడము, నమస్కరించడము, తండ్రి మనసు కూడా కరిగిపోయి ఈ విధంగా అనడము. ఇంకా చెప్తున్నాడు, ప్రీతిమాంచ అభవత్ తస్మిన్ అనుతాపి మహాసుర. అనుతాపి అంటే ఏమిటి? పశ్చాత్తాపడిన వాడై. అనుతాపి అంటే చాలా పశ్చాత్తాపడుతున్న వాడనమాట. అటువంటి వాడికి ఆ భయంకర కృత్యాలు చేయించిన మహాసురుడు గురుపిత్రో చకాలేవం శుశ్రూషాంసోపి ధర్మవిత్. ఆ మహాసురుడు ఏం చేయ కూడా పశ్చాత్తాపడిన వాడై కుమారునిపై వాత్సల్యం చూపించాడు. ప్రీతిమాంచ అభవత్. ప్రీతిమాంచ అభవత్ అంటే వాత్సల్యం చూపించాడు అనమాట. అభవత్ తస్మిన్ అనుతాపి మహాసుర. అనుతాపి ఆ మహాసురుడు కూడా పశ్చాత్తాపడిన వాడై కుమారునిపై వాత్సల్యం చూపించాడు. గురు పిత్రో చకాల ఏవం. ధర్మం తెలిసిన ప్రహ్లాదుడు కూడా తండ్రికి గురువర్యునికి కూడా సేవలు అందించాడు. శుశ్రూషాం సో అపి ధర్మవిత్. ధర్మవిత్, విత్ అంటే తెలిసిన వాడని అర్థం. ధర్మవిత్ అంటే ఏమిటి? ధర్మం తెలిసిన ప్రహ్లాదుడు కూడా తండ్రికి గురువర్యునికి కూడా సేవలు ఆచరించాడు. పితర్యుపరతిం నీతే నరసింహస్వరూపిణ విష్ణునాశోపి దైత్యానాం మైత్రేయ అభూత్ పతి తత. అప్పుడు మైత్రేయ ఆ తర్వాత నరసింహావతార రూపంలో విష్ణువుచే తన తండ్రి సంహరించబడగా అతడు దైత్యులకు తదనంతరం ప్రభు అయ్యాడనమాట. పితు ఉపరతిం నీతే. పితు ఉపరతిం నీతే అంటే తీసుకున్నా. అంటే ఏమిటి? ఆ నరసింహస్వరూపిణ. నరసింహస్వరూపిణ అంటే నరసింహావతార రూపంలో విష్ణువుచే తన తండ్రి సంహరింపబడా విష్ణునా సో అపి దైత్యానాం మైత్రేయ అభూత్ పతి తత. పతి అంటే ఏంటి? భర్త అయ్యాడు. ఎవరికి? దైత్యులకు. తదనంతరం ప్రభు అయ్యాడు ప్రహ్లాదుడు అనమాట. పితురు ఉపరతిం నీతే. ఆ విధంగా ఆ ప్రహ్లాదుడు తన యొక్క తండ్రి మరణానంతరము, అది కూడా నరసింహావతార రూపంలో విష్ణువుచే తన తండ్రి సంహరించబడగా అతడు దైత్యులకు తదనంతరం ప్రభు అయ్యాడు. తతో రాజ్యద్యుతిం ప్రాప్య కర్మశుద్ధి కరీం ద్విజ పుత్ర పౌత్రాంత సుబహూన్ అవాప్స్య ఐశ్వర్యమేవచ. అవాప్స్య ఐశ్వర్యమేవచ. ఆ విధంగా తతో రాజ్యద్యుతిం ప్రాప్య. రాజ్యద్యుతిం. తతో రాజ్యద్యుతిం అంటే ఏమిటి? రాజ్యద్యుతి అంటే రాజ్యలక్ష్మిని, కర్మలను కడిగివేయినటువంటిది, భోగముల ద్వారా ప్రారంధమును కరిగించేది అయినటువంటి దానిని ప్రాప్య పొంది ద్విజప్రవర ప్రారబ్ధ కర్మను పోగొట్టే భోగానుభవ రూపమైన రాజ్యలక్ష్మిని స్వీకరించి ప్రహ్లాదుడు అనేక పుత్ర పౌత్రులను, ఐశ్వర్యాన్ని కూడా పొందాడు. పుత్ర పౌత్రాంశ్చ సుబహూన్ బహూన్ అవాప్య ఐశ్వర్యమేవచ. అవాప్య అంటే పొందాడు. ఇంకా ఏమిటి? పుత్ర పౌత్రులే కాదు, ఐశ్వర్యమేవచ. అదేవిధంగా ఐశ్వర్యాన్ని కూడా పొందాడు అనమాట. క్షీణ అధికార స యదా పుణ్యపాప వివర్జిత తదా అసౌ భగవద్ధ్యాన పరం నిర్వాణం ఆప్తవాన్. ఎప్పుడైతే ప్రారబ్ధ కర్మ క్షీణించిందో అప్పుడు జ్ఞానం వల్ల పూర్వోత్తర పుణ్య పాపాలు విడిపడటంతో క్షీణ అధికార స యదా పుణ్యపాప వివర్జిత. పుణ్యపాప వివర్జిత అంటే ఏమిటి? వదిలిపెట్టబడినటువంటి వాడు. కాబట్టి క్షీణ అధికార అంటే ఏమిటి? భోగమును అనుభవించడం ద్వారా ప్రారబ్ధ కర్మ నశించినది అనే జ్ఞానముతో దీనికన్నా వేరుగా ఉండే వెనుకటి జన్మలోని సంచిత కర్మం ఇప్పటి కర్మల ద్వారా రాబోయే కర్మలను వదిలివేసిన వాడై భగవంతుని దయవలన అన్ని విధాలైన కర్మలు బొత్తిగా లేకుండా పోవుట అశ్లేషము అంటే వాటి యందు కోరిక లేకపోవటము వల్ల రాబోయే ఉత్తమమైనటువంటి కర్మ ఫలాలను ఉత్తరములు అంటే తర్వాతని కర్మ ఫలాన్ని వదిలించినందువలన ఇప్పుడే పుణ్యపాపాలు లేనివాడు అవుతున్నాడు అనమాట. సుకృతే విధూనతే అందుచేత సుకృతము పుణ్యము సుఖసాధనము, దుష్కృతం అంటే ఏమిటి? దుఃఖకారకము, రెండింటినీ దులుపుకుంటాడన్నమాట అని వేదవాక్యాల్లో చెప్పండి. కాబట్టి ఆ విధంగా భగవద్ అనుగ్రహాన్ని పొందినట్లయితే ఉత్తర పూర్వ అఘములు అంటుకోవు. ఉత్తర అంటే రాబోయేటువంటిది, పూర్వ అంటే ముందు, ఏ పాపాలు కూడా, అఘం అంటే పాపాలు అంటుకోవు మరియు నశించదు అనే బ్రహ్మ సూత్ర న్యాయం అన్నమాట. ప్రకాశమును ప్రమాణీకరించబడుతున్నది. ఆ విధంగా ఏవం ప్రభావో దైత్యుల ప్రహ్లాదుడు సుమ, అతడు మహాజ్ఞాని భగవద్భక్తులు కూడా. అటువంటి ప్రహ్లాదుని గురించి నీవు నన్ను పదే పదే ప్రశ్నించావని పరాశరుడు అన్నాడు అనమాట. ఏవం ప్రభావో దైత్య అసౌ మైత్రేయ ఆసీద్ మహామతి
ప్రహ్లాదో భగవద్భక్తో అయం త్వం మాం అనుపృచ్ఛసి యత్వేతచ్చరితం తస్య ప్రహ్లాదస్య మహాత్మనః శృణోతి తస్య పాపాని సద్యో గచ్చంతి సంక్షయం. తర్వాత ఇటువంటి ప్రహ్లాదుని యొక్క చరిత్ర విన్నటువంటి వారికి యస్తు ఏతచ్చరితం తస్య, తస్య అంటే తస్య ప్రహ్లాదస్య, ఎవరైతే మహాత్ముని ప్రహ్లాదుని యొక్క చరిత్ర వింటాడో వాని పాపాలు శృణోతి తస్య పాపాని, శృణోతి అంటే వింటాడో అతని పాపాలన్నీ కూడా సద్యో గచ్చంతి సంక్షయం. సంక్షయం అంటే నశింపజేయడం అన్నమాట. కాబట్టి ఆ విధంగా ఎవరైతే ఈ యొక్క ప్రహ్లాద చరిత్రను వింటారో వారి యొక్క పాపాలన్నీ కూడా, నీవు ఏ ప్రహ్లాదు గురించి అడిగావో అతడు అసురుడైనా భగవద్భక్తుడు, అందువలన ఇప్పుడు చెప్పినటువంటి గొప్ప మహిమను కలవాడు ఈనాడయ్యా. ఈ మహాత్ముని ప్రహ్లాదుని యొక్క చరిత్రను ఎవడు శ్రద్ధతో వింటాడో వాని యొక్క పాపాలన్నీ కూడా వెంటనే నశించిపోతాయి అన్నమాట. ఆ తరువాత యస్తదేతచ్చరితం తస్య ప్రహ్లాదస్య మహాత్మ శృణోతి తస్య పాపాని సద్యో గచ్చంతి సంశయం. అహో రాత్ర కృతం పాపం, అహో రాత్ర కృతం పాపం ప్రహ్లాద చరితం నరః శృణ్వన్ పటంశ మైత్రేయ వ్యపోహతి న సంశయః. దీంట్లో ఒక విషయంలో సందేహం లేదని చెప్తారు. ఏమిటి? అహోరాత్రం అంటే ఏమిటి? రాత్రింబవళ్ళు. అహోరాత్రం రాత్రింబవళ్ళు. ఇది మనకి ఎప్పుడు కూడా కన్ఫ్యూజన్. అంటే ఒకవేళ సంస్కృతం కొంచెం జ్ఞానం తక్కువ ఉన్న వాళ్ళు ఏమనుకుంటారు, అహోరాత్రం అంటే అహో అంటే పగలు, రాత్రి అంటే రాత్రి, పగలు రాత్రి. కానీ ఇక్కడ రాత్రింబగళ్ళు అవుతుంది. రాత్రింబగళ్ళు ఎడదగకుండా చేయబడిన పాపమంతా ఒక్కసారి వినడము పఠించడం వల్లనే అహోరాత్ర కృతం చేయబడినటువంటి పాపము ప్రహ్లాద చరితం నరః, ప్రహ్లాద చరితని శృణ్వన్ పఠంశ మైత్రేయ, శృణ్వన్ పఠంచ, విన్నా చదివినా కూడా. కొంతమంది అనుకోవచ్చు, అయ్యో మనం ఏం చదువుకోలేదు కదా, మరి ప్రహ్లాదిత మనం ఎలా చదవగలుగుతాము, రామాయణం ఎలా చదువుతాం, భాగవతం ఎలా చదవగలుగుతాం అని మనసులో చాలామంది సందేహాలు ఉంటాయండి. అంటే చదివిన వాళ్ళకి పాపం ఫలితం వస్తుంది కదా, పుణ్య ఫలితం వస్తుంది కదా, మరి చదవని వాళ్ళు మనం ఏదో కూర్చొని హాయిగా వింటూ ఉంటాం, మనకేం వస్తుంది అనుకుంటారు. అలా కాదు. అహోరాత్రకృతం పాపం ప్రహ్లాదితం నరః శృణ్వన్ పఠంచ మైత్రేయ. కాబట్టి విన్నా కూడా లేదు, చదివినా కూడా వ్యపోహతి న సంశయః. వ్యపోహతి అంటే పటాపంచలు అవుతుందన్నమాట. హగలు రాత్రి చేసిన పాపం ఏదైనా ఉంటే అదంతా కూడా పటాపంచలు అయిపోతుంది. ఇందు ఇసుమంత కూడా సందేహం లేదు. వ్యపోహతి నా సంశయః. నా సంశయ అంటే ఏమిటి? ఎటువంటి సందేహం కూడా లేదు. ప్రహ్లాదలో ఒక భాగమును విని చదివి కూడా అని ఏకదేశ శ్రవణ పాఠ ఫలమును చెప్పినారనమాట. సంపూర్ణంగా వినకున్నా పుణ్యపాపాలు తొలగిపోతవి, పరిశుద్ధుడు కాగలడు అని చెప్తున్నారనమాట. కాబట్టి మనం ఒకసారిగా అనుకోవచ్చు, అయ్యో పూర్తిగా చదవలేకపోయామే. అటువంటిది ఏమి లేదండి. మన హిందూ ధర్మంలో గొప్పతనం ఏంటంటే ప్రతి ఒక్కరికి కూడా డోస్ ఇస్తారనమాట. అంటే రోగ తీవ్రతను బట్టి డోస్ ఉంటుంది. డాక్టర్కి పోతే ఏం చేస్తారు? రోగ తీవ్రతను బట్టి డోస్ పెంచుతాడు, తగ్గిస్తాడు. కాబట్టి ఆ విధంగానే మనకి కూడా సౌకర్యం, మనం సౌకర్యంగా చేసుకునేందుకోసమే ఏది కూడా ఇలా ఖచ్చితంగా చేయాలి, ఫలితం లేకుంటే ఫలితం ఉండదు అనేది ఉండదు. ఎలా చేసినా కూడా కాస్త కూస్త ఫలితం ఉంటుంది. ఆ ఫలితం పొందినప్పుడు మనం ఇంకొంచెం ప్రయత్నాలు పెంచుతామన్నమాట. అంతేకాదు పౌర్ణమాస్యాం అమావాస్యాం అష్టమ్యామథవా పఠన్. పౌర్ణమాస్యాం అమావాస్యాం అష్టమ్యాం అథవా పఠన్ ద్వాదశ్యాం వా తదా ఆప్నోతి గోప్రధాన ఫలం ద్విజ. ఇంకోటి చెప్తున్నా, గోప్రధాన ఫలం అంటే ఏమిటి? గోదానం చేసిన ఫలితం కలుగుతుంది. ఎప్పుడు? ద్విజోత్తమ పూర్ణమి నాడు కానీ, సరిగా రాయలేదు ఇక్కడ. పౌర్ణమాస్